నిన్ను వెంబడించు సాతను, నన్ను బేదారించు సాతను మాడేది నీ రక్తమే, దయించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విమోచన చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. పాప విమోక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపి కషాయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపి కషాయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. వారికి నీ సిలువ వెలికనముగనున్నది, నశించు వారికి నీ సిలువ వెలికనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నా బలము. సిలువలో కార్చినట్టి
ప్రేమతో చేర్చుకున్న ఉన్నతమైన ప్రేమామయుడా, ప్రేమమూర్తి, నీకే మహిమ స్తోత్రములు కలుగునుగాక. అయ్యా, ఈ వేకువజామున మీ సన్నిధిలో కనబడటం మీరు ఇచ్చిన ధన్యత కొరకై నీకు స్తోత్రం. మీరు ఇస్తున్న బలము కొరకై నీకు స్తోత్రం. మీ కృపను ఆశ్రయిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం దిగిరండి ప్రభువా, మమ్మల్ని ఒక్కొక్కరిని దర్శించండి. మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రభువా మీ ఆత్మచేత సంధించండి. అయ్యా, మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. నీ అగ్ని అయి మాలో ఉండే చెత్తను కాల్చండి దేవా. అగ్నిలాగా మీరు దిగిరమ్మని మేము వేడుకొనుచున్నాం. అయ్యా, మాలో ఉన్న సకల బలహీనతని కాల్చుటకు మీ అగ్నిని పంపండి. మాలో ఉన్న సకల చీకటికి సంబంధించినటువంటి స్థావరాలను కాల్చుటకు మీ అగ్నిని పంపించండి దేవా. నీకు హల్లెలూయా, హల్లెలూయా. మీ అభిషేక తైలమును మా మీద కుమ్మరించండి. నాట నుండి దావీదు మీదికి బలముగా దేవుని ఆత్మ దిగివచ్చును అని సెలవిస్తూ, నేటి నుండి మా మీదికి దేవుని ఆత్మ బలముగా దిగివచ్చును కాక. సమూయేలు తైలపు కొమ్ముడు తీసి దావీదు మీద ఏ రీతిగా అయితే నా తండ్రి తైలాభిషేకం చేస్తున్నాడు, పరలోకం నుండి మీరు మా మీద ఆ రీతిగా తైలాభిషేకం చేయండి. అదృశ్య దేవా, మీ ఆత్మకార్యములు జరిగించమని వేడుకుంటున్నాం. మీరు దిగిరండి, మీరు దిగిరండి, మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. పరిశుద్ధతలో అతి శ్రేష్ఠుడా, అతికాంక్షణీయుడా, అత్యున్నతుడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు, 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 నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు దేవా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. అనుదినం మమ్మల్ని అయా మారు మనసు పొందడానికి మీరు ఇస్తున్న అవకాశం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దినదినం మీరు ఇస్తున్న తైలం కొరకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ సన్నిధి, నీ ప్రసన్నత కొరకాయ నీకు స్తోత్రాలు. ఇవేకో జామున మీరు ఇస్తున్నటువంటి పరలోకపు ప్రజెన్స్ కొరకాయ నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నీకు స్తోత్రములయ్యా. అతికాంక్షణీయుడా, నీకు స్తోత్రం. అతి మనోహరుడా, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మీరు ఇస్తున్న క్షమాపణ కొరకై నీకు స్తోత్రాలు. మీరు చూపుతున్న కనికరం కొరకై నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో మరొకసారి రక్తం చేత మమ్మల్ని కడిగినందుకై నీకు స్తోత్రములు తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు స్తోత్రములు. మా పక్షమున సాతానుతో పోరాటం చేస్తున్నటువంటి దేవా, నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రాలు తండ్రి. నా యేసు రాజా, వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అల్పవు మేఘానికి వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని.
నీ రక్తముతో కడిగితివి, నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నీతోనే జీవించాలనే ఆశనందిలో బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనందిలో బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనందిలో బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనందిలో బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. చీకటిలో మేము ఉన్నప్పుడు ప్రభువా మీ వెలుగు మా యొద్దకు వచ్చింది. సువార్త ప్రకాశము ద్వారా మా హృదయములను మీరు వెలిగించినందుకై స్తోత్రం. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ రోజు మీ వెలుగు రాకపోతే మేము ఇంకా చీకటిలోనే జీవించేవారం.
మా వెలుగు మీరు ఆ స్థలంలో ప్రకాశింపజేస్తున్నారు. మీ వెలుగును మా మీద అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము లోకానికి వెలుగుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సువార్త వెలుగున్న తండ్రి అనేకులు ఎంతో మీరు పంపించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని మేము నమ్ముతున్నాం. తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రాలు. మమ్మల్ని అలంకరిస్తున్నదికాయ నీకు స్తోత్రం, సిద్ధపరుస్తున్నదికాయ స్తోత్రాలు. మీరు హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం దేవుని స్తుతిస్తూ స్మరిస్తూ దేవుని సన్నిధానంలో కొన్ని విలువైన శ్రేష్టమైన ప్రార్థన అంశాలు మనం కలిగి ఉన్నాం. అనుదినం మనం వేడుకుంటున్నాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషులే, కానీ ఆయన వర్షింపకున్నట్లు ఆసక్తితో కొన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని కార్యం కొరకు ప్రార్థించిన శ్రేష్ఠ భక్తులు ప్రార్థనలో విసిగిపోలేరు. వాళ్ళు విసుగక నిత్యం ప్రార్థన, దేవుని కార్యము చూసేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేశారు. నశించిపోతున్న అనేకుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది, ఈరోజు ప్రపంచ జనాభా దగ్గర 800 కోట్లు. ఇన్ని 100 కోట్ల మంది, మరి ఎంతమంది ఆయనలో దేవునికి మరి ఇష్టమైన వారు ఉన్నారో మనకు తెలియదు. నశించిపోతున్న వారే ఎక్కువ మంది. మరి నరకానికి వెళ్ళేటటువంటి మార్గము విశాలమై ఉంది అన్నాడు. ఆ మార్గము ఖాళీగా కనబడాలి. అంత గొప్ప కార్యం దేవుడు భూమి మీద జరిగించాలి. ఆ మార్గంలో వెళ్లకుండా అందరికీ సువార్త అనే వెలుగు ద్వారా వారందరి హృదయాలు మార్చబడి నూతన జన్మ అనుభవం పొందినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన బంధువుల కొరకు, మన చుట్టుకుంటున్న వారి కొరకు, మన రక్త సంపదలకు ఎందరో ఉన్నారు కదా నశించిపోతున్న వారి జాబితాలు. వారందరినీ దేవుడే కనికరించి రక్షణ ప్రణాళికలోనికి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా కోత విస్తారంగా ఉన్నది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు. మంచి పని వారిని, భారం కలిగినటువంటి పని వారిని, ఈ లోకం పట్ల ఏమాత్రము కూడా అనుబంధాలు మరి కట్టుకొని కూర్చునేటటువంటి వాళ్ళు కాకుండా అనుబంధాలు తెంచుకోగలిగినటువంటి పని వారిని, లోకం మీద వైరాగ్యం కలిగినటువంటి పని వారిని దేవుడు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. స్వార్థ పని కొరకు దేశ విదేశాలలో దేవుని ఆత్మాభిషేకం చేత ముందుకు సాగే దైవజనులను దేవుడే లేవలెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అనేకులు రక్షింపబడినప్పటికీ సత్యంలో లేదు. సత్యమందు సార్వత్రిక సంఘం ప్రతిష్ఠించబడాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము తండ్రి అనేసి ప్రార్థన చేస్తాం. కనుక మరొకసారి దేవుడే దిగివచ్చి సార్వత్రిక సంఘాన్ని సత్యంలో ప్రతిష్ఠ చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సకల అంశములన్నింటిని బట్టి నా మీద ప్రార్థిస్తుండేది అందరం కూడా ఏకీభవిస్తూ దేవుడి నామాన్ని కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక మహాప్రభు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధుడా ఇదిగోని సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టావు, నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచావు. ఈ దినాన్ని చూడలేక ఎందరో మరణించి ఉన్నప్పటికీ ప్రభావం నాయన మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో ఉంచారు. అయ్యా దేవా నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. అవును తండ్రి నాయన, సజీవులే కదా అయ్యి నేను కీర్తించేది ప్రభావం. నేను చావును సజీవుడని యెహోవా క్రియలు వివరించినట్టుగా ఇదిగో నాయన మేము చావక ప్రభావ నేను స్తుతిస్తూ అయ్యా గణపరచడానికి ప్రభావం నీ పాదాలు పట్టుకోవడానికి, నేను వేడుకోవడానికి అయ్యా మనం బ్రతికిస్తూ ఉన్నారు. నీకు నీ కృపను పొందుకోవడానికి మీరు బ్రతికిస్తూ ఉన్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ముందు సజీవుడా ఇదిగో నాయన మా పాప దోషాలు మీ పరిశుద్ధమైన రక్తం చేత కడిగి అయ్యా మమ్మల్ని పవిత్రపరిచినందుకు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మా స్తుతులను అంగీకరించారు. మా మధ్యలో మీ ఆసీనులు అయ్యారు ప్రభు. మా స్తుతులను అంగీకరించారు. మా విన్నపాలను అంగీకరించడానికి ప్రభావం నాయన ఆసీనుడు అయిన దేవానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. దేవా ఈ ఉదయకాల సమయం ముందు కొన్ని ఆరాధనాంశాలను పట్టుకుని పాసనకు వస్తున్న కృప చూపించండి, దయపాలించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన దేవానికి వందనాలు. ఈ లోకంలో అనేక మంది ప్రభావం నాయన మిమ్మల్ని ఎరగానే ప్రభావం, మిమ్మల్ని ఆహ్వానించుకునే ప్రభావాన్ని నాయన వారి లోకయాత్ర ముగిస్తూ ఉన్నారు నాయన. అయ్యే క్షణం ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రం. ఎందరైతే ప్రభావం మిమ్మల్ని ఇంకా అయ్యా తెలుసుకోలేక ఉన్నారో ప్రభావం, మిమ్మల్ని ఆహ్వానించలేక ఉన్నారు, వాళ్ళందరూ మీకు జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రాలు. అయ్యా గొప్ప తండ్రి, వాళ్ళ హృదయాలు గొప్ప మార్పు కలగచేయండి, నీకు వందనాలు. అయ్యా ఆ ప్రభావాన్ని నాయన వారు మిమ్మల్ని అంగీకరించడానికి ప్రభావం మీరే నిజమైన దేవుడు. అయ్యా మీ రక్తంలోని పాప క్షమాపణ ఉందని ప్రభావాన్ని గ్రహించడానికి సహాయం దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరే నిత్య జీవం కలిగిన దేవుడు. అయ్యా తను నాయన
అయా సర్వసత్యం కలిగిన దేవుడవని ప్రభాతాన్ని నాయన గ్రహించడానికి సహాయం దయచేయండి. అయా తన వారందరూ కూడా రక్షణ పొందుటకు సహాయం దయచేయండి. వారి కన్నులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. వారికి కన్నులకు కట్టిన అయా ఈ లోక దేవత అయా వారి కన్నులకు కట్టిన గద్దలు తొలగించండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీరు దిగివచ్చి కార్యం జరిగించండి. నీకు వందనాలు. అయా ప్రతి బండలాంటి హృదయాలను కరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. అయా తన రాత్రి హృదయాన్ని తొలగించి అయా మాంస హృదయాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఎందరూ సువార్త చెప్పిన వినలేకపోతూ ఉన్నారేమో నాయన. అయా వారిలో ఉన్న రాత్రి గుండెను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. అయా స్వార్థ ప్రకటిస్తున్న వారిని దీవించని నీకు వందనాలు. ఇంకా వారు బలపరచని, ఇంకా అభిషేకించని, ఇంకా నూతన వరాల చేత నింపమని ప్రార్థిస్తున్నాం. అయా ఇంకా సువార్త ప్రకటించే వారు కోత కోసం వారు ఇంకా అనేక మంది కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. అనేక మంది ప్రభాతని నేను సువార్తకు లేపబడుతురు గాకని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభాతని నాయన. అలాగనే ప్రభాతని నాయన అయ్యా ప్రతి ఒక్క ఎవరస్తురాలను మీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు నీ సేవ నిమిత్తమై పట్టబడడానికి సహాయం దయచేయండి. ఈ లోక వ్యసనాల నుంచి ప్రభాతని ఈ లోక అయా బంధుత్వాల నుంచి ప్రభాత అన్ని విడిపించబడి ప్రభాత నీ కొరకు పట్టబడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అనేక మంది అభిషక్తులుగా ప్రభాతని నాయన సేవకులుగా లేపబడుతురు గాక. అనేక మంది ప్రభాతని నాయన ఇవన్నీ చేతిలో బలమైన పాత్రలుగా వాడబడడానికి లేపబడుతురు కాక ప్రార్థిస్తున్నాను. అనేక మంది దుష్టునికి అయా కొరకరాన్ని కొయ్యగా ప్రభాతని నాయన మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా అలాగనే ప్రభాతని నాయన అయ్యా నమ్మి బాప్తిస్మం పొంది ప్రభాతని నాయన అయ్యా ఇదిగో నాయన నీవే నిజమైన దేవుడని తెలుసుకొని నీ రక్తం మీద పాప క్షమాపణను ఒప్పుకొని ప్రభాతని నాయన కొనసాగుతున్న వారు పాస్టర్లు ప్రభాత విశ్వాసాలు అనేక మంది ఉన్నప్పటికీ ప్రభాతని నాయన లేఖన సారాంశమైన బోధన తెలుసుకోక ఉన్నవారు అనేక మంది నాయన వారందరి జ్ఞాపకం చేసుకొని స్తోత్రాలు. వాళ్ళందరి ప్రభాతని నాయన ఆదిమపుస్తులు బోధించిన బోధనకి ప్రభావం మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఈ క్షణమే మా ప్రార్థన విని ప్రభాతం అనేక మంది కన్నులు మీరు తెరవబోతున్నారు. నీకు వందనాలు. అనేక మందిలో ప్రభాతని నాయన సత్యం గురించి ప్రభాతని నాయన వారు ఈ దినాన్ని ఆలోచించబోతున్నారు. ప్రభాతని సత్యంలోకి రాబోతున్నారు కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యజబెలు బోధన లేఖన విరుద్ధమైన బోధలు ప్రభాతనైనా కాల్చివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభాతనైనా అయ్యా ప్రతి ఒక్కరిలో ప్రభాతని నాయన సత్యాన్ని ప్రభాతని నాయన ఈ దినాన్ని నింపమని ప్రార్థిస్తూ మీకు వందనాలు. సత్యాన్ని ప్రకటిస్తున్న మీ దాసుడు గారిని మీ జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రాలు. మీ దాసుని అభిషేకించండి. మీ దాసుని మీ శక్తి చేత నింపండి. మీ బలము చేత నింపండి. అయ్యా మీ తైలాభిషేకం చేత మీ కృప చేత దినదినం నింపమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన దర్శనాన్ని ప్రభాతాన్ని నెరవేర్చేంత వరకు ఎలాంటి శక్తి అయ్యా తగ్గకున్నట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడి ఇంకా అద్భుతంగా మీరు సేవ చేయడానికి సహాయం దయచేయండి. ప్రతి ప్రయత్నాల్లో క్షేమం దయచేయండి. మా మినిస్ట్రీస్ పైన ఉన్న అప్పునంతా తొలగించిపోయామని ప్రార్థిస్తున్నాం. అయ్యా కావాల్సిన ధనమును అనుగ్రహించండి నాయన. మీ సేవని ప్రభాతాన్ని నాయన ఇగో నాయన ముగించుటకు కావాల్సినంత ధనాన్ని మీరు అయా సమకూర్చి దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా సేవకులను జ్ఞాపకం చేసుకొని స్తోత్రాలు. ప్రతి సేవకులు మీకు జ్ఞాపకం చేసుకోండి. అభిషేకించండి. కర్ణకరణను అయా మరి ఇంకొక అన్నను కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు మీకు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క సేవకుని మీరు దర్శించి అవి సంపూర్ణమైన స్వస్థత కలగచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అలా ఉన్న ప్రతి సేవకుని మీకు జ్ఞాపకం చేసుకోండి. సేవకుడు చేస్తున్న ఆయా ప్రతి పనిని దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. వాళ్ళు చేస్తున్న జాబే కానీ ప్రభాతాన్ని నైనా బిజినెసే కానీ ప్రభాతాన్ని నైనా అయా దినదినం వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన పిల్లలను ప్రభాతాన్ని నైనా మీ సేవలో బహుబలంగా వాడబడటకు సహాయం దయచేయండి. అయ్యా ఈ క్షణమే ప్రభాతాన్ని నైనా ఈ సమయమే వారి పిల్లలను ప్రభావం మీ చేతిలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా నీకు వందనం. అయ్యా ఇష్టానుసారంగా వారిని మలుచుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా ఇచ్చిన సంఘాలను దీవించండి. ఉన్నవారిని దీవించండి. సంఘంలో ఉన్నవారిని బలపరచండి. నీకు వందనాలు. ఆర్థికంగా దీవించండి. ప్రతి విషయంలో మీరు దీవెనకరంగా వాళ్ళు మరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సంఘాలను వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాము. మీ సేవకులకు చక్కనైన ఆరోగ్యం దయచేయండి. అయ్యా తన నాయన మీ సేవకులకు ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి. మీ సేవకులకు పొంచి ఉన్న ప్రతి కీడు నుంచి తప్పించండి. అయా మీ రక్తపు కంచెలు వేస్తున్నాము. అయ్యా మీ సేవకులందరికీ క్షేమం కలుగుగాక, కృప కలుగుగాక ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభాతనైనా. పరిశుద్ధాత్మదేవ అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. థైలాండ్లో జరగబోయే కూడా అయా తనైనా మీటింగ్ కూడా అద్భుతంగా మీరు జరిగించండి. కావాల్సిన ఆర్థిక సహాయం పంపండి. వెళ్తున్న సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి చక్కనైన ప్రయాణం దయచేయండి. అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండడానికి కూడా సహాయం దయచేయండి. అద్భుత కార్యం జరిగించండి. అక్కడ అయా తన ఆయన మెడగది అనుభవం జరుగును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ఆర్థికంగా దీవించడం వెళ్ళుటకు
సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. మీ కార్యమే జరిగిస్తారని నమ్ముతూ ప్రతిదీ మీ చేతులకు ఎత్తిపడుతూ మీరే నాయకత్వం వహించి ప్రభా మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థిస్తే మనం మర్చిపోతే దయతో క్షమించి ప్రభా నా ప్రార్థన అంశాలను అంగీకరించినందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి ఎడబెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవానికి స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. మహాగరుడాధికమైన నామ వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మీ యొక్క నా తండ్రి మాటకు లోబడి మీరు చూపిన మాదిరికి లోబడి నువ్వు ఎక్కువనే మరి నా ప్రభా చాలా చీకటిగా ఉన్నప్పుడే ఒలీవకుండకు వెళ్ళి ప్రార్థించినావు. రాత్రంతా గెస్తమైన తోటలో ప్రార్థన చేసినావు. దినమంతా పరిచయం చేసినావు తండ్రి. ఇంకా మీ అడుగు జాడలు నడవలేకపోతున్నావు. ఇవే కొంచెము ప్రార్థనను బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మా స్థితులు అంగీకరించినందుకే నీకు స్తోత్రాలు. అనేక విన్నపాలు మీరు వింటున్నారయ్యా. నువ్వు ప్రార్థన విననేరకున్నట్టు నా చెవులు కుర్చ చేయబడలేదన్నావు. మా వైపు మీ యొక్క చెవులు ఉన్నాయి. మీరు మా ప్రార్థన వినపాలన్నీ అడగక ముందే మా ప్రతి అక్కరిని వినే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి అయ్యా. ఇదిగో ప్రార్థన లెక్కిస్తున్నటువంటి వ్యక్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రాలు. మా ప్రాంతం కొరకే మా సంఘ బిడ్డల కొరకే ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి ముట్టండి ప్రతి కుటుంబాన్ని. మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమం దయచేయండి, ఆర్థిక సమృద్ధి దయచేయండి అయ్యా. మరి ఈ వారం శుక్రవారం జరగబోతున్నటువంటి అనిత చెల్లి యొక్క వివాహాన్ని అద్భుతంగా జరిగించండి. సకల అడ్డగిస్తున్న చీకటి దుష్ట దురాత్మ దగ్గర దయ్యపు శక్తులను వేస్తున్నాములో గద్దిస్తూ బంధిస్తున్నాం. ఆ అకేషన్ ద్వారా అద్భుతమైన స్వార్థ వర్తమానం వెళ్ళటకు మీరు కృప చూపించండి, ఆత్మకార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదే రీతిగా మరి ప్రభువా ఎలిషన్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి మోహన్ రావు కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డని జ్ఞాపకం చేసుకునండి, వారిని కూడా మీరు దీవించారు. రంజితుని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మరి దీవించండి. తన సతీమణిని తన ఇచ్చిన కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకునండి. మనం జాబ్ వేరే స్థలానికి షిఫ్ట్ కాబోతుండగా అక్కడ కూడా ఎటువంటి అంతరాయాలు లేకుండా నీ దాసునికి మంచి జ్ఞానం కాపుదల మీరు దయచేయండి. తన అడుగుపెట్టే స్థలంలో అద్భుత కార్యాలను జరిగించారు తండ్రి. నీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభా మరొకసారి మీరు మాకు ఇచ్చిన వ్యాపారం జ్ఞాపకం చేసుకోండి. మరి బిడ్డ సౌజతమని బట్టి ప్రార్థన చేస్తున్నాను. జ్వరంతో బాధపడుతుంది బిడ్డను ముట్టండి. యేసుక్రీస్తు నామములో ఆ జ్వరంను గద్దిస్తున్నాను, ఆ బలహీనతను గద్దిస్తున్నాను. స్వస్థపరచండి, స్వస్థపరచ దేవుడు మీరు దిగిస్తుంది. రవీనాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని ముట్టండి. గోపేరాన్ని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి. బాగు చేస్తే దేవుడిగా మీరు దిగిరండి అయ్యా. మాకున్న ఏకైక నిరీక్షణ అనేక మంది దైవజనులు, మంచి మంచి దైవజనులు అనేకమైనటువంటి ఆయా రోగాల చేత బాధపడుతున్నారు. దుష్టుడు అనేక బలహీనతలు తీసుకొచ్చి పెట్టాడు. వాని యొక్క కుట్రలన్నీ కాలిపోయి ప్రతి దైవజనుడు మంచి ఆరోగ్యము అభిషేకం ఉంటుంది కాక కృప చూపించండి దేవా. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి అయ్యా మేమున్న ప్రాంతాన్ని కూడా మీరు దర్శించండి. ఈ ప్రాంత ప్రజలు మీరు రక్షణ నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి కొద్దిపాటి ముందున్నటువంటి సమయంలో మీ యొక్క వాక్యం విడుదల చేయండి. దినమంతటికి కావాల్సినటువంటి శక్తి, నడిపింపు, బలము మీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహించండి. మీ కంట్రోల్లో మేము జీవించటకు, మీ రక్తపు ప్రోక్షణ కింద మేము జీవించటకు, ఈ దినమంతా మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమునే హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మహిమను విడచి దిగి వచ్చి దేవునికి స్తోత్రం. కొలసీలకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక చిన్న మాటను చదివి మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని వాక్యముల నుంచి తిమోతికి రాసిన పత్రిక, కొలస్సీ కాదు, తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాం.
వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదములు పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దైవభక్తికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సూత్రాలను ఏ రీతిగా భక్తి సాధన మనం ముందుకు సాగాలనో మనకు తెలియజేసినటువంటి పత్రికలు బైబిల్ గ్రంథంలో 2 ఉన్నాయి. ఆ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. ఈ 2 పత్రికలు కూడా మనం దైవభక్తిని ఏ రీతిగా కలిగి ఉండాలి అనేటటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాయి. ఈ దైవభక్తిలో ఒక కీలకమైనటువంటి అలవాటు మనకు ఉండాలి. ఏంటంటే వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా జీవించడం. ఇది భక్తి అనేటటువంటి దానికి చాలా. అందుకే మన దేశంలో నాకు విచిత్రం అనిపిస్తుంది, దైవభక్తి సాధన చేస్తున్నటువంటి కొంతమంది మహర్షులు వారు ఏం మాట్లాడరండి. పోయి తపస్సులో ధ్యానంలో ఉంటారు నెలల తరబడి. ఎట్లా సాధ్యమైందో అర్థం కాదు. మనం ఎప్పుడన్నా 2-3 రోజులు ఎవరితో మాట్లాడకుండా ఉన్నామా? మాటలు నేర్చినప్పటి నుంచి ఎప్పుడన్నా జీవితంలో మాటల్లో అమ్మ నాన్న తాత అని పలుకుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 3 రోజులు మౌనంగా ఉండగలిగినామా అంటే సాధ్యం కాదు. మనకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. నేను దేవుని కృపను బట్టి ఒకసారి 2014లో ఈ సాధన చేశాను. 3 రోజుల వరకు నేను కూడా మౌన వ్రతం చేసిన. అంటే క్రైస్తవ సిద్ధాంతంలో, క్రైస్తవ ఫిలాసఫీలో అది లేదు. మీకు సాధ్యం కాదు అని ఎవరు నాకు సవాల్ చేస్తే నేను 3 రోజులు మౌనంగా ఉన్నాను. ఎవరితో మాట్లాడలేదు. నాలుకతో దేవునితో మాత్రమే మాట్లాడుతున్నా, అది కూడా మౌన భాషలోనే. 3 రోజులు ఉపవాసము, మౌనవ్రతము, చాలా మంచిని కూడా తాగలేదు 3 days. ఒక చరిత్ర అది. దీనికి అనేక మంది సాక్షులు. దేవుని బిడ్డలారా, మరి మన దేశంలో ఈ మౌన వ్రతాలు ఎందుకున్నాయి? ఎందుకు తపస్సులు చేస్తున్న సమయాల్లో వీరు మాట్లాడకుండా అన్నీ మరి ధ్యానంలో ఉంటారు 40-40 దినాలు? ఎట్లా సాధ్యమైంది? ఇది మనకు ఆశ్చర్యం. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా అనేక సందర్భాల్లో ఈ సందేశాన్ని మనకిస్తాడు. శ్రేష్టమైన భక్తి గల వాని జీవితంలో ఉండే లక్షణం ఏంటంటే వాడు మాట్లాడటకు నిదానిస్తాడు అని యాకోబు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయము 17వ వచనంలో దైవజనుడని యాకోబు అంటాడు. ఏమంటాడంటే 18లో 19 చదువుదాం. 19లో నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కదా, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం మాట్లాడుతున్న సందర్భాలలో మాటలు అప్పటిదాకా మంచిగా మాట్లాడిచి అప్పుడే కోపానికి వీరత్వానికి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. ఏంటంటే మృదువైన మాట కోపం చల్లారుస్తుందని బైబిల్ ఉంది. అంటే అవసరాన్ని బట్టి మనం మాట్లాడాలి, అవసరాన్ని మించి మనం మాట్లాడకూడదు అనేది భక్తి సాధనలో కీలకమైన ఘట్టం. ఎందుకంటే మనం పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినాలు మనం లెక్క చెప్పుకునేటటువంటి ఒకటి ఉన్నది. దేవుడు మన 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 తీర్పులో ఈ పాయింట్ కూడా రాసిపెట్టిండు. తీర్పు ఏ అంశాల మీద జరుగుతుంది అని ఒక ప్రసంగం చేయాలి. ఏ అంశాల మీద తీర్పు జరుగుతుంది అంటే వారు జరిగించిన క్రియల చొప్పున అన్నాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 9వ వచనంలో తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనము క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు చెప్పుకోవాలి. తర్వాత ప్రకటన గ్రంథము 13-14 కూడా చెప్తాడు, వారు తమ క్రియలు మాని ప్రభువుని వద్ద ఉండటకు ఇష్టపడుతున్నారు, వారి క్రియలు వారి వెంట పోతాయని చెప్పింది. అంటే మన క్రియలను బట్టి మనకు తీర్పు దేవుడు తీరుస్తాడు.
ఈ క్రియలలో ఒక క్రియ ఏంటంటే మన మాట క్రియ రూపం దాల్చుతున్నది. మనం అనుకుంటా క్రియలు అంటే చేతులతో చేస్తే మాత్రమే అనుకుంటాం. మన చూపు అనేది క్రియల్లోకి రాలేదు. చూపు ద్వారా మనం ఎన్నో అపవిత్రమైన దృశ్యాలు లోకంలో చూస్తాము, ఎన్నో మన తలంపులు క్రియలోకి రాలేవు. తలంపులు చాలా చెడ్డ తలంపులు మన మైండ్లోకి వస్తాయి. ఇది క్రియారూపం దాల్చినంత వరకు దేవుడు వాటిని లెక్కలోకి రాసుకోడు. నువ్వు చూపులతో అనేకమైనటువంటి చూస్తున్నావు, చూడొద్దని చెప్పినాడు దేవుడు. మోహపు చూపులు చూసి వాడు అప్పుడే తమ హృదయంలో విచారణ చేస్తామంత లెక్క అన్నాడు. కానీ మరి తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలం అన్న దాంట్లోనికి తలంపులు రాలేవు. దేహంతో జరిగించిన వాటి ఫలము అన్న దాంట్లోనికి మరి మన చూపులు రాలేవు. కానీ మాటలు వచ్చినాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన మాట ఒక క్రియారూపం దాలుస్తుంది. దట్ ఈస్ ద రీజన్ మన మాటల్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే విస్తరించి మాట్లాడతారో, అందుకే సామెతలు అంటాడు విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అన్నాడు. దేవుని బిడ్డలారా, అసలేం మాట్లాడొద్దని కాదు, అవసరాన్ని బట్టి మాట్లాడడం నేర్చుకోవాలి. అవసరమైతే తప్ప నేను మాట్లాడను అని నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క సాధన మనం చేస్తామో, మన నాలుకను మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన పెదాలను మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం సాధన చేస్తాము అంటున్నాడు దేవుడు. అటువంటి వాడు సిగ్గుపడడు అన్నాడు. అది అక్కడ కాంటెస్ట్ ఏంటంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను నువ్వు ఉండాలంటే అపవిత్రమైన ఒట్టి మాటలకు దూరంగా ఉండాలి. నువ్వు దేవుని ఎదుట యోగ్యుని నిలబడాలంటే ఇతరులను చెరిపే మాటలు మాట్లాడకూడదు. ఇతరుల యొక్క గౌరవాన్ని దెబ్బతీసే మాటలు నువ్వు మాట్లాడకూడదు. అక్కడ అన్నాడు ఆ మాట, వినువారికి చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరాని ఎవడన్నా ఒకడు ఉన్నాడండి, నా మీద మంచి అభిప్రాయం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా మీద మంచి అభిప్రాయం వానికి ఉన్నది. వానికి పోయి ఎవడన్నా నీకు ఆ వ్యక్తి గురించి సరిగా తెలియదండి, నువ్వు చాలా తెలుసుకుంటే ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మంచోడు కాదు అన్నాడు అనుకో, ఆ వ్యక్తి సాక్ష్యం బాగోలేదని చెప్పిండు అనుకో, అప్పుడు వాడు ఏమైపోతాడంటే విన్నవాడు చెడిపోతాడు. వాని చెరుపుటకే మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. ఇది ఈ సందర్భంలోనికి వస్తుంది అన్నమాట. అట్లా చాలామంది లోకంలో ఉన్నారు. ఎప్పుడు కొంతమంది ఇతరుల మీద చెడ్డగా చెప్పడానికి గల కారణాలు ఏంటంటే వాడు మంచోడని అనిపించుకోవడానికి. అవతల వాడు ఏమన్నా ఇప్పుడు సంబంధం లేదు. చాలామంది స్త్రీలు తమ మంచోళ్ళమని అనిపించుకోవడానికి ఏం చేస్తారంటే, నా వెనకాల చాలామంది పడ్డారు, నేను ఎవ్వరికి అవకాశం ఇవ్వలేదని చెప్పుకుంటారు. నన్ను వీడు ప్రపోజ్ చేశాడు, వాడు ప్రపోజ్ చేశాడు, ఏది అది అని. ఇప్పుడు ప్రపోజ్ చేసిండంటే వాడు ప్రపోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఆ వేదికను నువ్వు అక్కడ ఏర్పాటు చేసినావు అని అర్థం. అక్కడనే నీ ఇజ్జత్ మొత్తం పోయింది. ఒక వ్యక్తి ప్రపోజ్ చేయడానికి అవకాశమైనటువంటి శరీర ప్రదర్శన కావచ్చు, ఒక వ్యక్తి నీకు ప్రపోజ్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశం కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే వానికి నువ్వు ఏం చూపించినావో తెలియదు, ఆడు మొత్తం మీద టెంప్ట్ అయిపోయి ప్రపోజ్ చేసిన అనుకో, దాని కారకుడు వాడు కాదు, నువ్వే కారకురాలు ఇండైరెక్ట్గా అక్కడ. నువ్వు బాగా అందాన్ని వాని ముందు ఉడకపోసిండొచ్చు, లేకపోతే నువ్వు వాని ముందు బాగా ఉంపులు సొంపులు ఉడకపోయి వాళ్ళు డైరెక్ట్ వచ్చి రోడ్డు పండు పెడదానికి అంతా ప్రపోజ్ చేస్తాడు. ఆయన చేయమని చూస్తాం, రోడ్డు పట్టి మస్తు మంది ఆడవాళ్ళు పోతారు కదా, అందరూ ప్రపోజ్ చేస్తారంటే చేయరు. ప్రపోజ్ చేసేదాకా వాతావరణం వచ్చిందంటే దాని వెనకాల ఇద్దరి పాత్ర ఉంటుంది అనేటటువంటిది మనం గ్రహించాలి. కానీ ఆమె ఏం చెప్పుకుంటా అంటే, నన్ను చాలామంది నా వెంట పడ్డారు, చాలామంది నాకు ప్రపోజ్ చేశారు, చాలామంది ఆయన ఎవరికి అవకాశం ఇవ్వాలంటే నేను పెద్ద సుఖం పూసినని చెప్పుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేసి ఏంటంటే, ఇక నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళంతా ఒక పెద్ద లంగా, ఆడ పెద్ద చూసరగాడు, వీడవలగాడు, వాడవలాడు, వాడి సంగతి ఎట్లా, వీడి సంగతి ఎట్లా అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి వాస్తవానికి వాళ్ళ యొక్క పూర్వంబోకు ఒక వ్యక్తులు అనమాట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అట్లా చాలామంది నేను మంచివాడని చెప్పకుండా ఇండైరెక్ట్గా పలానా వాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఇదేంటంటే వినువారికి చెరిపే మాటలు. వీళ్ళు మరి ఎక్కువగా భక్తినుడు అయిపోతారు. వాడు తెలియకుండానే వాడు భక్తినుడు అయిపోతాడు, అది తెలియదు వానికి. వాడు అనుకుంటాడు నేను చాలా చాలా మంచి పరిచర్య కలిగి ఉన్నాను అనుకుంటాడు. నేను దైవజనుడు మంచోడు కాదు, పలానా విశ్వాసి మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు అని చెప్పేటటువంటి పరిచర్యలో నేను చాలా ఉన్నతమైన పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్నాడు. వాస్తవానికి వాడు భక్తినుడు అవుతాడు అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు. మరి ఎక్కువగా భక్తినుడు అయిపోతారు వారు.
ఎవరో మాట నాకు తెలియదు కానీ ఇతరుల గురించి చెడుగా ఇతరుల మీద నేరారోపణ చేసే వారికి భక్తి ఉండదు, అది వింటున్న వారికి శక్తి ఉండదు. అలా రెండు చెప్పాడు ఆయన. ముంగమూరి దేవదాస్ గారు కొటేషన్, మన పేరు తెలియదు కానీ ఇట్లా చెప్తున్న వానికేమో భక్తి ఉండదు, వింటున్న వానికేమో శక్తి ఉండదు. అటువంటి వినడానికి కూడా ఇష్టపడొద్దు. అటువంటి చెప్తుండంటే ఈరోజు నా మీద ఒక వ్యక్తి గురించి వచ్చి వీడు చెడ్డగా చెప్తుంటే నా దగ్గర వచ్చి రేపు నా గురించి కూడా వాని దగ్గర వెళ్ళి చెప్తారు అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ సంగతి అయితే ఇతర దైవజనం గురించి నా దగ్గర మాట్లాడుతుండో, ఇతర విశ్వాస గురించి మాట్లాడుతున్నాడో, అదే సంగతి నా గురించి ఇంకోటి దగ్గర పోయి వీడు మాట్లాడతాడు అని మనం గుర్తెరగాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తుల జీవితాలు మనం గమనిస్తే వారి జీవితాలు ఎక్కువ ఈ సోది కబుర్లు ఉండవు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనుషులకు సంబంధించింది ఇష్టపడరు వాళ్ళు. వారంతా దేవుని మైకంలో ఉంటారు వీళ్ళు. ఎప్పుడు అస్తమానము వీళ్ళ సంగతులు వాళ్ళ సంగతులు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొందరు బాగా ఏమంటారంటే ఉత్సాహాన్ని కనుపరుస్తారు. అరే నీకు ఒక విషయం తెలుసా, పలానా వాడికి ఇట్లా ఆ స్టోరీ అంతా కావాలి. నేను ఎప్పుడు అసలు వినడానికి ఇష్టపడా, అవసరం లేదు. అదే భ్రష్టుని గురించి మాట్లాడడం ఎందుకు అనిపిస్తుంది. ఎవడైనా చెడ్డవాడు అనుకుంటే వాడు చెడ్డవాడైతే అయి ఉండొచ్చు, మనకేం సంబంధం. వాడు భ్రష్టుడు అయితే అంటే మనకేం సంబంధం. వాడు భ్రష్టుడు అయితే నాకేమన్నా దేవుడు గద్దిస్తాడా? వాడు మనుషులైతే దేవుడు నాకేమైనా బహుమానం ఇస్తాడా? అది డజంట్ మ్యాటర్ అంటే నాకు ఆ సంబంధమే లేదనుకుంటా. నేను వినడానికి ఇష్టపడా. చెప్తా ఉంటారు చాలామంది, నాకు వినబుద్ధి కాదు, ఏదో ఇక వాళ్ళు హట్ అవుతారనే ఉద్దేశంతో వినడం తప్పితే విని మళ్ళీ అక్కనే మర్చిపోతా, అక్కనే విడిచిపెడతా. అది అవసరం లేదు నా భక్తికి అనుకుంటాను నేను. దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో దేవుని ఎదుట మనము ఎలాగో నిలబడాలి అనేది నీ యొక్క జీవిత చర్యలు నిర్ణయిస్తాయి అన్నమాట. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడనక్కలేని పని నిలబడాలంటే ఇక్కడ నువ్వు కలిగి ఉన్న చర్యలు, నీ బిహేవియరు, నీ మాట తీరు ఇక్కడ నిర్ణయిస్తుంది. అరే ఈ వ్యక్తి ఎప్పుడు పడితే అప్పుడు ఒట్టిగా మాట్లాడండి, అవసరం పడితేనే మాట్లాడతాడు అనుకో, వాడు దేవుని ఎదుట వాడు తలెత్తుకునే విధంగా నిలబడతాడు. ఏంటండి, గత దినాన నేను లైవ్ పెట్టలేకపోయినాను కానీ చాలా అద్భుతమైన విషయం దేవుడు పలికించాడు. ఏంటంటే లోకంలో దేవుడు కొంతమందిని గురించి సిగ్గుపడతాడు అనేటటువంటి విషయం. కొంతమంది దేవుడు ద్వేషిస్తాడు. దేవుడు పలానా వ్యక్తిని బట్టి సిగ్గుపడుతున్నాడు అంటే వాని జీవితము దేవునికి ఆయాసకరంగా ఉన్నది. మనము సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలని దేవుడు ఇక్కడ ఆశపడుతున్నాడు. ఇక్కడ దేవుని తీర్పు దినాన భూమి మీద మన బ్రతుకుని బట్టి కూడా దేవుడు మనల్ని బట్టి సిగ్గుపడొద్దు. నేను యాకోబు గురించి సిగ్గుపడవాడను కాను, నేను అబ్రహాం గురించి సిగ్గుపడవాడను కాను, నేను ఇసాకు గురించి సిగ్గుపడవాడను కాను. అందుకే నేను అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడును అని దేవుడు చెప్పుకున్నాడు. అంటే వాడు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని కొరకు జీవించారు వాళ్ళు. అబ్రహాము సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడతాడు క్రీస్తు న్యాయపీఠం ముందు. యాకోబు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడతాడు క్రీస్తు న్యాయపీఠం ముందు. ఇసాకు నిలబడతాడు. వాళ్ళు సిగ్గుపడరు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో దేవునితో పోరాటం చేసినప్పుడు చరిత్ర ఉన్నది. అబ్రహాములు ఎంత గొప్ప విశ్వాస్యత అండి. దేవుని మాటకు లోబడ్డాడు. 110 సంవత్సరాలు 120 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన మరి పిల్లలు కానడానికి శక్తిని పొందుకున్నాడు. అంటే దేవుని అందరి విశ్వాసమును బట్టి తను ఒక యవ్వనత్వాన్ని ఊహించుకున్నాడు మనసులో. ఏ వయసులో పిల్లలు కానడానికి అవకాశం ఉంటుందో ఆ వయసును ఊహించుకున్నాడు. ఆ వయసును దేవుడు తనకిచ్చినాడు. అట్ ద సేమ్ టైం శారమ్మ కూడా. అది విశ్వాసం యొక్క బలం. మరి యాకోబు జీవితంలో కూడా ఎంత గొప్ప విశ్వాసం, యాకోబు జీవితంలో ఎంత గొప్ప నిరీక్షణ. యుద్ధాలు చేసిన వ్యక్తి కాదు ఆయన, ప్రార్థననే యుద్ధం చేసిన వ్యక్తి. ఏశావు భౌతిక యుద్ధాలు చేసిన వ్యక్తి, యాకోబు ఆధ్యాత్మిక యుద్ధాలు చేసిన వ్యక్తి. ఇతడు దేవునితో పోరాడుతున్న వ్యక్తి. ఏశావేమో మనుషులతో, రాజులతో, చుట్టుముట్టినటువంటి శత్రు సమూహాలతో పోరాడుతున్నాడు. యాకోబేమో దేవునితో పోరాడుతున్నాడు. అప్పుడు అంటాడు హోషేయ 11:4 అంటాడు, అతడు దేవునితో పోరాడినాడు. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడాడు. దేవుని బిడ్డలు మనదోడి దేవునితో పోరాటం ఇది. మన దైవజనుడు రంజిత్ తోఫీర్ గారు రాత్రంతా పోరాటం చేస్తూ ఉంటాడు దేవుని సన్నిధిలో. ప్రభువా నువ్వు దిగిరా నీ బిడ్డల పక్షం. సత్య సంబంధులకు డబ్బులు రాకుండా చేస్తున్న చీకటి శక్తుల్ని కాల్చివేటకు దిగిరా. సత్య సంబంధుల మీద మంత్రాలు చేస్తున్నటువంటి మంత్ర దుష్ట మూకలను మీరు దహించి వేయుటకు
వాటిని కాల్చడం మీరు దిగిరా. వాటిని శపిస్తున్నాం మేము నోరారా. మంత్రాలు చేసే వాడిని శపించకపోతే ఏం చేయాలి? అభిచార కర్మకాండను మనం శపించాలి. దేవుని దించాలి. అభిచార కర్మకాండ చేస్తున్న వారిని సిగ్గుపడే విధంగా వారిని నాశనం చేయడానికి దేవుడు దిగి రావాలి. మన ఏదో ఒక డబ్బులు రాకుండా, యథార్థంగా మనకు రావాల్సిన డబ్బులు రాకుండా దుష్టుడు అనేక రీతులు అడ్డగిస్తాడు. వాడిని మనం బంధిస్తున్నాం ప్రతిరోజు. ఇది పోరాటమే. ఇప్పుడు మనం గొప్ప ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాకు విచిత్రం అనిపిస్తుంది, ఎలా గడిచిపోయినాయి 14 సంవత్సరాలు ప్రార్థన జీవితంలో. మరి ఎప్పుడు జరుగుతుందా దేవుని కార్యం అంటే? మన ప్రార్థనను బట్టి ఎప్పుడైనా దేవుడు జరిగించవచ్చు. మన ప్రార్థన పెడతాం కదా. భారతదేశంలో ఎంతమంది రక్షింపబడ్డామంటే ఎంతోమంది శ్రేష్ఠ భక్తులు దేశం కొరకు ప్రార్థన చేశారు. వాళ్ళు చచ్చిపోయారు. ఈరోజు మనం రక్షించబడ్డాం. ఈ లోకయాత్ర మనం ముగించిన తర్వాతనే మన ప్రార్థన బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడేమో, మనం బ్రతుకుంటాం కంటే జరిగిస్తాడేమో మనకు తెలియదు. ఆయన చేయమని చెప్పిన ప్రార్థన మనం చేస్తున్నాం. ఏంటంటే సిగ్గుపడతామా? ప్రభువా, మరి భూమి మీద చాలా ప్రయాణం చేసిన తండ్రి, కానీ ఏ కార్యం జరగలేదని సిగ్గుపడతామా? సిగ్గుపడమా? అక్కడ నువ్వు చేయమన్నావు నేను చేసిన తండ్రి, మీ చిత్తం లేదేమో, ఉద్యోగం నువ్వు కలగజేయలేవు అనుకుంటామే తప్ప సిగ్గుపడే పని వారిగా మనం ఉండవు. ఈ లోకంలో దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని కార్యాలు అంటే సువార్త ప్రకటించకుండా, ప్రార్థన జీవితం లేకుండా ఒట్టి పిచ్చాపాటి కబుర్లు అంటారు కదా, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతూ, పనికి మాలిన ముచ్చట్లు మాట్లాడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారు సిగ్గుపడతారు. ఈ ముసలమ్మ ముచ్చట్లలో యవనస్తులకు అంటున్నాడు, యవనస్తులమైన తిమోతి నువ్వేం చెయ్యు, ముసలమ్మ ముచ్చట్లకు దూరంగా ఉండు అన్నాడు. అంటే యవనస్తులు మాట్లాడే ముసలమ్మ ముచ్చట్లు ఏముంటాయి చెప్పండి? చాలా ఉంటాయి. సోది కబుర్లు ఎన్నో రీతిలుగా అవి స్టార్ట్ అవుతాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన సమయము కీలకము, మన మాట కీలకము, మన బ్రతుకు కీలకము, మన చర్యలు కీలకం. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మన నాలుకను సద్వినియోగం చేసుకోవాలి, మన తలంపులు, మన చర్యలు సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మనం ఒక ఘనమైన పాత్రగా దేవుని కొరకు వాడబడతాం. అంటున్నాడు తిమోతికి, తిమోతి నువ్వు సిగ్గుపడనక్కర్లేని వ్యక్తిగా ఉండాలి. నువ్వేదో పైకి మాత్రమే భక్తి గల వాడు ఉండొద్దు, దాని శక్తిని పొందుకున్నవాడుగానే ఉండాలన్నాడు. చాలామంది పైకి భక్తి అంటే ఎవరు విమర్శించాలనే ఉద్దేశం కాదండి. నా పాయింట్ ఏంటంటే, పైకి భక్తి గల వారి దేవుని గురించి చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచి వెకాబులరీ వారి దగ్గర ఉంటుంది, చాలా మంచిగా దేవుని గురించి గొప్పలు చెప్తారు. ఏవో సాక్షుల గురించి చాలాసార్లు నేను చెప్పాను. వాళ్ళు కొద్దిసేపు మనతో మాట్లాడితే మనం మెల్ట్ అయిపోతాం. అంటే అక్కడ మొత్తం వారికి బైండ్ అయ్యి, అంటే ఎంత మంచిగా సున్నితంగా మాట్లాడతారంటే చాలా సున్నితంగా మాట్లాడతారు. కానీ వాళ్ళకి ప్రార్థన జీవితం ఉండదు, యేసు ప్రభు మీద వారికి విశ్వాసం ఉండదు. నా దగ్గర చాలామంది యువసాక్షులు వచ్చినప్పుడు నాతో చర్చలు చాలాసార్లు జరిగినాయి. 100 మంది యువసాక్షులు ఎదుర్కొన్నాయి మాటలు. మొత్తం మాట్లాడి అయిపోయిన తర్వాత, బ్రదర్ షల్ వి ప్రే అంటే వాళ్ళు ఇష్టపడరు ప్రార్థన చేయడానికి. ఏంటండి ఒట్టి మాటలే ఇవన్నీ కూడా. వాని భక్తి వ్యర్థం. ఆధ్యాత్మిక జీవితంలో వ్యర్థమైన ప్రసంగాలు ఉన్నాయి, వ్యర్థమైన బోధలు ఉన్నాయి, వ్యర్థమైన డినామినేషన్లు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఉన్నాయి. భౌతిక ప్రపంచంలో వ్యర్థమైన సంభాషణలు ఉన్నాయి. వ్యర్థమైనటువంటి సంభాషణ అంటే ఏదో మన ముసలం ముచ్చట్లు, లోకాభిరామాయణం అంటారు కదా, ఈ పిచ్చపాటి కబుర్లు, ఈ సరసోక్తులు, లేకపోతే ఇవి మాత్రమే కాదు. దేవుని ప్రణాళికలు లేనటువంటి బోధలన్నీ కూడా ముసలం ముచ్చట్ల కిందికి వస్తాయి. ఏ బోధ నేను క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడనక్కలేని పనిగా నిలబెడుతుందో ఆ బోధ కాకుండా ఇంకా వేరే బోధలు, ఏ బోధలు మనం విన్నా చేసినా అవన్నీ ముసలమ్మ ముచ్చట్లే. దేవుడు నిర్ణయించినటువంటి బోధ చేత మనం కట్టబడాలి. నిన్ను నీ బోధ వినువారిని అన్నాడు. అక్కడ ఏమన్నాడు ఏంటండి, నీవు అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు దూరముగా ఉండుము, విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడేవాడు మరి ఎక్కువగా భక్తినుడు అవుతాడు. వట్టి మాటలు, దేవుని ప్రణాళికకు అవసరం లేని మాటలు, కుదురుబాటుకు అవసరం లేని మాటలు, సిద్ధపాటుకు అవసరం లేని మాటలు, మారు మనసుకు అవసరం లేని మాటలు. ఎంతమంది బోధకులు చేస్తలేరు ఈరోజు. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే ఏమిటది? మొత్తం వాని యొక్క స్థితిని ఏమాత్రం చూపించారు. వాడు ఎంత త్రాగుపోతాయినా తిరిగిపోతాయినా వానికి మారు మనసు సంబంధించినటువంటిది ఏముండదు. కమ్ అండ్ బీ బ్లెస్డ్, కమ్ అండ్ బీ బ్లెస్డ్, యూ అండ్ యువర్ ఫ్యామిలీ షల్ బీ బ్లెస్డ్. అంటే ఓకే, సంతోషమే.
నువ్వు దీవించబడడానికి దా, నువ్వు ఆశీర్వదించబడడానికి రా, స్వస్థ పొందడానికి దా, మీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి అని పిలుస్తున్నాం. చాలా సంతోషమే, బైబిల్లో ఉన్న వెకాబులరీ అదంతా. కానీ వాడు హృదయంలో పశ్చాత్తాపం కలగకుండా, నూతన జన్మ అనుభవం పొందకుండా, వాడు స్వార్థ కనెక్ట్ కాకుండా, వాడు కేవలం స్వస్థత కొరకే పరిగెత్తుకుని వచ్చేవాడు అయ్యాడు అనుకో, వాడు స్వస్థత పొందినా అది వ్యర్థము, వాడు పరలోక రాజ్యం రాడు. ఆ స్వస్థతల మీద దృష్టి పెట్టి జీవితాంతం సేవ చేస్తున్నటువంటి వీడు పరలోక రాజ్యం రాడు. ఇది ఒక ముసలమ్మ ముచ్చట్ల కిందికి సంబంధించినటువంటి వ్యవహారం. దేవుని యొక్క ఏంటంటే దేవుడు అప్పగించినటువంటి శ్రేష్టమైన సువార్త హితబోధ మనం జనులకు చేసిన తర్వాత అద్భుతాల గురించి మాట్లాడు. హితబోధలో నూతన జన్మ అనుభవంలో వారు నడిపించిన తర్వాత స్వస్థతల గురించి మాట్లాడు. దేవుని ప్రణాళిక అయినటువంటి శ్రేష్టమైనటువంటి బోధలో వాడిని కట్టిన తర్వాత ఈ లోక ఆశీర్వాదాల గురించి మాట్లాడు. ఈ శ్రేష్టమైనటువంటి బోధలో కట్టేదేం లేదు. అద్భుతాలు, స్వస్థతలు, దీవెనలు, బ్లెస్సింగ్స్ అంటే ఇదంతా ఒక ముసలమ్మ ముచ్చట్ల జాబితా కిందకి వస్తుంది. వాడు పలికే ప్రతి మాట దేవుని దగ్గర లెక్క చెప్పుకుంటాడు. ఎందుకు నువ్వు ఆ రోజు ఆ మాట చెప్పినావు, మారు మనుషులు లేని వానికి ఎందుకు నువ్వు దీవెన గురించి మాట్లాడినావు? అసలు మొదట వానికి ఏ పాయింట్ మాట్లాడాలి, ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ మాట్లాడాలి? ఆదిమ సంఘం అలాగూ మాట్లాడలేరే. ఎక్కడ వారు రండి మీరు దీవించబడతారు, మీకు అప్పులు పోతాయి, నొప్పులు పోతాయి అని చెప్పిరా? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు అన్నాడు. ప్రతి జనములు ఆయా భాషలు మాట్లాడేవారు ఎవరెవరంతే మహాశ్రమల నుంచి వచ్చిన వారు. శ్రేష్ఠ భక్తులే మహాశ్రమల నుంచి వచ్చిన వారని చెప్తే, ఈరోజు నేర్పు లేనటువంటి మాటలు, మూర్ఖుల వివాదములు, అవసరమైనటువంటి సంభాషణలు కాకుండా అనవసరమైనటువంటి సంభాషణలు భాగంగా కొన్ని బోధలు, దేవుని బిడ్డలారా, సత్యబోధకు భిన్నమైన బోధలు సాతాను ఎన్నో చేస్తున్నాడు. అవన్నీ కూడా మనం వినకూడదు. నేను వాస్తవం చెప్తున్నా. నేను యూట్యూబ్లో ఎవరి ప్రసంగాలు పడితే వారి ప్రసంగాలు వినను. ఎవడైతే సత్యాన్ని బోధిస్తున్నాడు అనుకుంటున్నా గ్రహిస్తానో ఒకటి ప్రసంగాలు విన్న తర్వాత వాడి తార్కికంగా దేవుని యొక్క ప్రణాళికకు అనుగుణ్యమైనటువంటి బోధన వీడు చేస్తున్నాడు అనుకున్నప్పుడు వాని యొక్క ప్రసంగాలు ఎప్పుడప్పుడు వింటా. ఏంటండి దేవుని బిడ్డలారు, ఈరోజు మనం వింటున్నది మనం పరిశీలన చేసుకోవాలి. మనం వింటున్న దాంట్లో ముసలమ్మ ముచ్చట్లున్నాయి, మనం వింటున్న దాంట్లో వ్యర్థమైన బోధలు ఉన్నాయి, మనం వింటున్న దాంట్లో లోక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. మన చెవికి ఆ సెలెక్టివ్నెస్ ఉండాలి. ఏది వినాలనో ఏది వినకూడదో నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి మనం వినొద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన తీర్మానం మనం ప్రభుత్వం తీసుకుందాం. నీ చెవికి కావలసినటువంటి సెలెక్టివ్నెస్, పరిశుద్ధత, నీ కన్నుకు కావాల్సిన పరిశుద్ధత, నీ నాలుకకు కావాల్సిన పరిశుద్ధత దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. దేవా, నా చెవికి పరిశుద్ధమైన మాటలు వినడం నేర్పించండి. నా చెవి సరసోక్తుల్ని వినడానికి ఇష్టపడొద్దు. నా చెవి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన మాటలు వినడానికి ఇష్టపడొద్దు. నా చెవి అసహించుకోవాలి, నా మనస్సు అసహించుకోవాలి ఆ మాటల్ని. వాటిని నా చెవి ఇంకా ఇష్టపడి వింటుందంటే ఇక నాలో పరిశుద్ధత లేనట్టే. కాబట్టి దేవుని బిడ్డలారు, ఈరోజు ఏమేమి వింటున్నాం, ఏమేమి మాట్లాడుతున్నాం, ఏమేమి చూస్తున్నాం, ప్రతిరోజు కూడా మనం ఇదే కదా మన భక్తి సాధనకు సంబంధించినటువంటి వ్యవహారాలలో. కనుక ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడేటటువంటి వ్యక్తుల జీవితాల్లో చెవి పరిశుద్ధపరచబడదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి నోరు పరిశుద్ధపరచబడదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు మౌనం వహిస్తున్నారు, అవసరాన్ని బట్టే మాట్లాడుతున్నారు, అవసరాన్ని మించి మాట్లాడడం లేదు. వారు సిగ్గుపడనక్కలేని పనిగా నిలబడుతున్నారు. ఈరోజు నీవు నేను మనం అట్లా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన భక్తిలో శక్తి పెరగాలంటే, మన ప్రార్థన ఇంకా అత్యధికంగా అభివృద్ధి చెందాలంటే నార్క్ అనే దానికి కారణం అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. whenever you control your mouth and tongue, your lips, automatically you will holy in your life. మనకు తెలియకుండానే మన జీవితంలోకి పరిశుద్ధత వచ్చేస్తుంది ఈ మూడు కాపాడుకుంటే. కనుక మరి తపస్సు చేస్తున్న వాళ్ళు మాట్లాడకుండా ఉండి అంత ఏంటండి నిజానికి వాస్తవానికి వెలుగులో లేనటువంటి వ్యక్తులు అన్ని శ్రేష్టమైన భక్తి సాధన అలవాట్లు కలిగి ఉంటే దేవుని బిడ్డలకు మనం ఎందుకు అటువంటి అలవాట్లు కలిగి ఉండొద్దు? ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మాకు కంట్రోలింగ్ పవర్, మా సంభాషణల్ని కంట్రోల్ చేసుకోవడానికి, మా చెవుల ద్వారా ఏది పడితే అది వినకుండా ఉండడానికి,
మా కళ్ళ ద్వారా ఏది పడితే అది చూడకుండా ఉండడానికి ఈ భక్తికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలు ఈ స్థూల కాయానికి సంబంధించి ఈ కొన్ని సాధనాలు మేము చేయగలిగితే మేము సిగ్గుపడనక్కర్లేని పనివారిని నిలబడతాం. అటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు మాకు ప్రసాదించండి ప్రభు అంటూ మనం ఒక నూతన తీర్మానంతో ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలని మన వెనుకల్లో ఫలింపచేయను గాక. స్తోత్రములు తండ్రి. వినువారికి చెరుపుటకే అనేకులు మాట్లాడుతున్న వారి లోకంలో ఉండొచ్చు, కానీ మా మాటల ద్వారా ఏ ఒక్కరు చెడిపోకూడదు, ఏ ఒక్కరి మీద చెడాభిప్రాయాన్ని పుట్టించే మాటలు మేము మాట్లాడకూడదు. అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మా మాటకు లెక్క ఉన్నది, మా మాట క్రియారూపం దాలుస్తూ ఉన్నదని ఈరోజు మీరు మాతో మాట్లాడినారు. మా క్రియల్ని బట్టి మేము నీ సన్నిధిలో ప్రతిఫలం పొందబోతున్నాం, గద్దెంపు పొందబోతున్నాం, శిక్ష పొందబోతున్నాం, బహుమానాలు పొందబోతున్నాం. మా మాట తీరును బట్టే కదా ప్రభువా మీరు మమ్మల్ని నీతిమంతుడా అనీతిమంతుడా అని తీర్చబోతున్నారు. ఆ కారణాన్ని బట్టి మా నాలుకను మా పదలను కాపాడుకోవడానికి కావాల్సిన శక్తి దయచేయండి. ఎన్నో చెడ్డ తలంపులు మా మనసులోనికి రావచ్చు, ఎన్నో మా హృదయంలో ఘోరమైనటువంటి దుష్టతలంపులు పుట్టి ఉండవచ్చు. వారి హృదయం ఘోరమైన వ్యాధి కలదన్నావు, కానీ హృదయంలో తలంపులో ఉన్న వాటికి మీరు లెక్క అడగారు తండ్రి. ఈరోజు మేము పలుకుతున్న దానికి లెక్క అడుగుతానని చెప్పారు. అయ్యా మా పలుకును మీరు కాపాడండి. నువ్వు ఎటువంటి పరిశుద్ధమైన పలుకును కలిగి ఉన్నావు భూమి మీద జీవించినంత కాలం. నీ పలుకులు అనేకులకు రక్షణను కలిగించినాయి. నీ పలుకు ఆనాడు ఆ స్త్రీని మార్చిందయ్యా. ఆనాడు నీ పలుకు ఆ స్త్రీని ఒక వ్యభిచారి అని అనలేకపోయింది. ఆ స్త్రీని అమ్మాని పిలిచింది నీ పలుకు. ఆ పలుకే మార్చింది తండ్రి. అటువంటి పాజిటివ్ పలుకులు మా నోట రావాలి. ఎవరినో కించపరిచే మాటలు మేము మాట్లాడకుండా, ఎవరినో బాధ పెట్టే మాటలు మేము మాట్లాడకుండా, ఎవరి గురించో చెడుగా నిందలు వేసే మాటలు మేము మాట్లాడకుండా, అయ్యా మా మాటను కాపాడండి. ఎవరి బ్రతుకు వారిది, నా బ్రతుకు నేను చూసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. వేరే వాళ్ళ గురించి కాదు తండ్రి, నా గురించి నేను మాట్లాడుకోవాలి నీ సన్నిధిలో. నేను పాపిని, దౌర్భాగ్యులను, ఏ మంచి లేనివాడనయ్యా. ఏ యోగ్యత నాకు లేదు, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎంత దౌర్భాగ్యుడను, నీ సన్నిధికి రావడానికి ఏమాత్రం అవకాశం లేని వాడను కదా తండ్రి. తల ఎత్తుకోవడానికి యోగ్యత లేని వాడను కదా తండ్రి. అయినా నీ ప్రేమకు పాత్రుడిగా నువ్వు నన్ను ఎంచినావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ రక్షణ ప్రణాళికలోనికి నన్ను పిలిచినావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. అభిషేకానికి వారసుడిగా మమ్మల్ని పిలిచినావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. దర్శనములో భాగస్వాములను మమ్మల్ని చేసినావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. అనుదినం మాకు సత్యంలో పెంచుతున్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఏ పాటి వారము తండ్రి, ఏ యోగ్యత లేనివాడు మమ్మల్ని ఇన్ని ఉన్నతమైన ఆశీర్వాదాల వైపు మీరు నడిపిస్తున్నారు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి నాదా. దినమంతట్లో మీరు మమ్మల్ని కాపాడండి. సకల పొంచి ఉన్న చీకటి దుష్ట దురాత్మ దయ్యపు అంధకార ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి గద్దిస్తూ బంధిస్తున్నాం. పరలోకపు ప్రసన్నత నిండుగా మెండుగా మీరే మాకు దయచి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయ, ప్రభు యేసు రక్తమే జయ, ప్రభు యేసు నామానికి సంపూర్ణ అపవాదికిని వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్.